మనకు జూన్ 27న ప్రభాస్ కల్కి రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఇక మన జూలై 5న మన శుక్రవారం నాడు జపాన్లో సలార్, మన ప్రభాస్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ జపాన్లో డబ్ చేసి మరీ రిలీజ్ చేశారు. అంటే ఇంతకు ముందు మనకు RRR సినిమా జపాన్లో మన ఇండియన్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ వచ్చాయి అక్కడ. ఆ సినిమా వచ్చేసి అప్పుడు 44 మిలియన్ జపనీస్ యెన్స్ కలెక్ట్ చేసింది, అంటే మన ఇండియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని డబ్ కూడా చేశారు. RRR సినిమాని డబ్ చేసి రిలీజ్ చేస్తే అప్పుడు 20 మిలియన్ యెన్స్ వచ్చాయి అప్పుడు. అలాగే ప్రభాస్ది ఇంతకుముందు సాహో సినిమా కూడా జపాన్లో రిలీజ్ అయింది, అది కూడా మన ఇండియన్ భాషల్లోనే రిలీజ్ అయింది. అప్పుడు సాహో సినిమా వచ్చేసి అప్పుడు 23 మిలియన్ యెన్స్ కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు సాహో అంటారు సలార్ని ఇప్పుడు డైరెక్ట్గా మొన్న జూలై 5న జపాన్ భాషలోకి డబ్ చేసి మరి రిలీజ్ చేశారు. సో ఆ శుక్ర శని ఆది జూలై 5, 6, 7 ఈ 3 రోజుల్లో జపనీస్ వర్షన్లో సలార్ సినిమా రచ్చ లేపింది. ఇక్కడ కలికి దుమారం లేపుతుంటే అక్కడ సలార్ జపనీస్లో రచ్చ లేపింది. 3 రోజుల్లోనే ఆ సినిమా అక్కడ సలార్ సినిమా జపనీస్ వర్షన్లో 18 మిలియన్ జపనీస్ యెన్ కలెక్ట్ చేసింది గ్రాస్. అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఒక కోటి రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే RRR జపనీస్ వర్షన్ ఫుల్ రన్లో 20 మిలియన్ అంటే కోటి చిల్లర. ఈ మన సలార్ సినిమా 3 రోజుల్లోనే కోటి గ్రాస్, 18 మిలియన్ యెన్స్ అనేది అసలు అద్భుతం అని చెప్పాలి. జపాన్లో జపనీస్ భాషలో మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా, మన ప్రభాస్ సినిమా ఇలా రచ్చ లేపడం అనేది నిజంగా టూ మచ్ అని చెప్పాలి. ఇక కల్కి కూడా డబ్ చేస్తారు, త్వరలోనే రిలీజ్ చేస్తారు అక్కడ కూడా. సో సలార్ రన్ పూర్తయ్యాక కల్కి కూడా జపనీస్లో డబ్ చేసి వదులుతారు. ఇంకా ఆ సినిమా అన్ని రికార్డ్స్ బీట్ చేస్తుంది. ఇక ఇప్పుడు సలార్ రన్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. అది మన సలారోడు జపాన్ భాషలో రిలీజ్ అయ్యాడు. 3 రోజుల్లో 18 మిలియన్ యెన్ అంటే కోటి గ్రాస్ అయితే కలెక్ట్ అయింది. అద్భుతం అని చెప్పాలి. ఓకే, బాయ్.